హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను వచ్చేసి బొటానికల్ గార్డెన్కి వెళ్తున్నాను. ఇది వచ్చేసి కొండాపూర్లో ఉంటుంది. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ అండ్ టైమింగ్స్ వచ్చేసి ఓపెన్ 10 వరకు ఉంటుందన్నారు నార్మల్గా గూగుల్లో చూసినప్పుడు. బట్ కానీ ఇది మేము వెళ్ళినప్పుడైతే దగ్గర దగ్గర 11 వరకు కూడా ఉంది. మేము రిటర్న్ వచ్చేటప్పుడు అర్లీ మార్నింగ్ 6కి వెళ్ళాం మేము. బట్ లోపల అసలు ఫోటోషూట్ చేసుకోవడానికి చాలా బాగుంది అసలు నిజంగా. మేమైతే అర్లీ మార్నింగ్ వెళ్ళినప్పుడు నేనైతే పక్కా సన్రైజ్ అనేది నేను పక్కా ఒక్కసారైనా ఫోటో అయినా తీస్తా, అట్లీస్ట్ వీడియో తీసా ఆ రోజు. చాలా బాగా వచ్చింది నిజంగా వీడియో. మేము అర్లీ మార్నింగ్ వెళ్ళడానికి రీజన్ ఏమంటే మేము యాక్చువల్లీ కొన్ని ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం. బట్ అవి ఎలా అంటే అర్లీ మార్నింగే వస్తాయి. సో అర్లీ మార్నింగ్ తీసే ఫొటోస్ చాలా బాగుంటాయి. సో అందుకని మేము వెళ్ళాము. దట్టు వెళ్ళిన వెంటనే మాకు చెర్రీ బ్లాసమ్స్ కనిపించినాయి. నిజంగా చాలా బాగుంది అసలు నిజంగా. మేమైతే ఎన్ని ఫొటోస్ తీసుకున్నామో, ఎన్ని వీడియోస్ తీసుకున్నామో. వెంటనే సిడ్ వచ్చాడు. సిడ్ వచ్చి అక్కడ ఇది రీసెంట్గా ఫేమస్ అయింది కదా సాంగ్, ఐమన్నప్ప తీయ అడుడుడు సంథింగ్, ఆ సాంగ్ పాడుతున్నాడు అనమాట. తను ఫుల్ యాక్టివ్ ఉన్నాడు అసలు నిజంగా. ఎందుకంటే మేము ఫొటోస్ తీసుకుంటాం కదా. ఎంట్రీ అయిన వెంటనే నాకు ఇది కనిపించింది అనమాట. అంటే ఎంట్రీ టైపు. ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాం కొన్ని, చాలా బాగుంది. తర్వాత వాటర్ ఫాల్స్, తర్వాత అది అయిపోయిన తర్వాత మాకు పీకాక్స్ కనిపించినాయి. ఎలా అంటే నేనే వచ్చేసి రికార్డ్ చేస్తుంటే అవేమో వెళ్ళిపోతున్నాయి ముందుకు, అసలు ఉండట్లేదు అసలు నిజంగా. బట్ నిజంగా ఎక్కడ చూసినా అని మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి పీకాక్స్ అయితే అయినా. చాలా నేను యాక్చువల్లీ అక్కడ ఒకటి ఉందని వెళ్ళాను. బట్ కానీ నాకు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత తెలిసింది 2 పీకాక్స్ ఉన్నాయని చెప్పేసి. చాలా బాగుంది నిజంగా. అది తీసుకున్న వెంటనే మేము నెక్స్ట్ వచ్చేసి వేరే సైడ్ వెళ్ళాలని కొంచెం ఎలా అంటే ఇప్పుడు వెళ్తుండే రూట్లోనే కొంచెం ముందుకు వెళ్తే అయినా కొంచెం లెఫ్ట్ తీసుకుంటే అక్కడ మీకు ఈ పాండ్ అనేది చిన్న పాండ్ టైప్ కనిపిస్తుంది. లోటస్ ఉన్నాయి మొత్తం. ఇక్కడ మేము సిట్కి ఫోటో షూట్ చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను నేను. ఇక్కడ తను స్పెక్స్ పెట్టుకోండి, అతను వచ్చేసి రుచిత్. తను ఎలా అంటే యాక్ట్ చేస్తున్నాడు అనమాట, ఎలాగా అని చెప్పేసి. వీళ్ళంతా తనని చూసి ఎక్కిరిస్తున్నారనమాట. ఇంకా ఎలా అంటే చెయ్యి 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 అని చెప్పి ఇంకా చెప్తున్నారనమాట. ఇంకా బాగా చేయను అని చెప్పేసి చెప్తున్నారు సిల్లీగా. బట్ కానీ చాలా బాగుంది అసలు. నేనైతే ఎలా అంటే వాళ్ళందరూ మాట్లాడుతుంటే నేను రికార్డ్ చేస్తూనే ఉన్నాను. ఐ థింక్ అరౌండ్ మేము ఇది షూట్ చేసే టైంకి 9:30 అయింది. అప్పటికే చాలామంది వచ్చేసారు. అర్లీ మార్నింగ్ అయితే చాలామంది ఉన్నారు. ఎక్కడ చూసినా అందరూ మోస్ట్లీ జాగింగ్కి వచ్చే వాళ్ళే ఉన్నారు అందరూ. మేము ఒక్కతే నిజంగా డిఫరెంట్గా ఉన్నాం వాళ్ళలో చెప్పాలంటే. మేమంతా జీన్స్ వేసుకొని కొంచెం, ఎందుకంటే ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి. తర్వాత నేను సిడ్డుకి చెప్పా, జస్ట్ ఎలా అంటే బ్రహ్మానందం గారు దాంట్లో ఇది షూలేస్ కట్టుకొని పరిగెత్తుతారు కదా, ఓసాహో ఓసాహో అని చెప్పి నేను సిడ్డుకి చెప్పా. తర్వాత వీళ్ళందరూ కూడా ట్రై చేశారనమాట, ఓసాహో ఓసాహో అని చెప్పేసి. తర్వాత నెక్స్ట్ ఎలా అంటే ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ అక్కడ మనకి ఎలా అంటే కొంచెం ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది ఈ స్పాట్ అనమాట. ఇక్కడ కొంచెం సందు ఉంటుంది, ఆ సందులో తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది బ్యాక్ సైడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తిరిగితే ఈ పాయింట్ వస్తుంది అనమాట. ఈ పాయింట్ దగ్గర వచ్చేసి మేము కొన్ని స్పాట్ ఎలా అంటే కొన్ని తీసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సైడ్కి చూస్తే నాకు మళ్ళీ సేమ్ అటు సైడ్ చూసిండే లొకేషనే కనిపించింది. ఎలా అంటే అక్కడ ముందర కనిపిస్తుంది కదా, అక్కడ చాలా బాగుంటుంది ఫోటోషూట్కి. నేను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నాకు సైడ్కి ఫ్లవర్స్ కనిపించినాయి. ఇవి నిజంగా ఇది చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉన్నాయి. వెంటనే నా ఫ్రెండ్ వచ్చేసి బబుల్ గమ్ ఇచ్చారనమాట తినమని. నేను ఎలా అంటే అందరూ ఇక్కడ ఎట్లా అంటే గ్రీన్గా ఉందని చెప్పేసి కొంచెం ఎలా అంటే వీడియో రికార్డ్ చేద్దామని చెప్పేసి ట్రై చేశాను ఇక్కడ. కొద్దిసేపు అయిన తర్వాత చూస్తే రుచిత్, శిల్ప ఇద్దరు ఎలా గొడవ పడుతున్నారంటే చిన్నపిల్లలు గొడవ పడతారు కదా అసలు, జుట్లు పట్టుకొని అలా గొడవ పడుతున్నారు నిజంగా అసలు. రుచిత్ ఏమో ఏదో ఒకటి అంటాడు, శిల్ప అస్సలు ఊరికే ఉండదు. నేను వెంటనే ఒకటి చూసాను ఇక్కడ, ఇది బిర్యానీ ఆకంట ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా అది. నెక్స్ట్ రీల్ చేద్దామని చెప్పేసి నేను వీడియో రికార్డ్ చేస్తుంటే సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, లుకింగ్ లైక్ ఎ డాంకీ అన్నట్టు అది చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ. అప్పుడు అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఈ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి బెస్ట్ ఆప్షన్.
వేరే వాళ్ళెవరో షూట్ చేస్తున్నారు ఇక్కడ నార్మల్‌గా ఎట్లా అంటే జస్ట్ రీల్ అనుకుంటా. కెమెరా తెచ్చుకొని చేసుకుంటున్నారు. చాలా బా చేస్తున్నారు. ఇది నా ఫేవరెట్ ప్లేస్ ఇది. చాలా బావుంటుందక్కడ. కూర్చొని ఫోటో షూట్ చేసుకోవడానికి చాలా బావుంటుంది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూస్తే ఇక్కడ నాకేదో నల్లగా కనిపిసి ఏంట్రా బాబు ఇలా ఉంది అనుకున్నా. తర్వాత చూస్తే అది బఫెలో. సో, అందుకనే ఇంకా అక్కడి నుంచి ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ తిరిగితేనే మనకి ఇక్కడ మొత్తం ఈ స్పాట్ అంతా కనిపిస్తుంది. ఎవరికైనా కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ అలా చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుందన్నమాట. ఆ మర్రి చెట్టు కింద కూర్చొని చేసుకోవచ్చు. నెక్స్ట్ మేమంతా అయిపోయిన తర్వాత బయటకొచ్చేసాము. బయటకొచ్చిన తర్వాత కొంచెం ఎందుకో నాకు కొంచెం తీయాలనిపించింది వీడియోస్. నెక్స్ట్ వెంటనే మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. తను మా బ్రదరు. ఇది రిటర్న్ వచ్చే టైంలో ఇక్కడ చెర్రీ బ్లాసమ్స్ ఇంకా ఉన్నాయన్నమాట. నాకు తెలిసి ఇప్పుడు ఉండవు నేను రికార్డ్ చేసే టైంకి. బట్ కానీ నిజంగా చాలా బాగుంది అసలు. మేమైతే ఎన్ని ఫొటోస్ తీసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.